ఏంటోండి వర్షాలు తగ్గేదేలే అన్నట్టుగా కురుస్తూనే ఉన్నాయి కదండి. మనమున్న ఇంటిని బట్టి ఒక్కొక్కరం ఒక్కోలా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాం కదా. వర్షం వస్తే మా ఇంట్లో వండుకొని తిని పడుకోవడానికే తప్ప మరో పని చేసుకోవడానికి అస్సలు వీలుండదండి. గుర్రం గుడిదైనా దాన తప్పదన్నట్టు ఆ తినడం కోసమైనా ఇంట్లో పని చేసుకోవాలి కాబట్టి ఇలా వర్షం కురుస్తూనే ఉన్నప్పుడు నేను నా పనులన్నీ ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అయితే ఈ వీడియోలో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి తిరిగి మళ్ళీ పడుకునే వరకు ఇంట్లో వంట పని ఇంటి పని ఎలా చేసుకుంటానో చూపిస్తూ బద్ధకం లేకుండా ఉండాలంటే మనం ఫాలో అవ్వాల్సిన చాలా మంచి విషయాలు బుద్ధుడు ఒక సోమరికి చెప్తాడు. మరి బుద్ధుడు ఆ సోమరికి చెప్పిన మంచి విషయాలు ఏంటో కూడా ఈ వ్లాగ్లో మీకు షేర్ చేస్తానండి. ఈ వీడియో అయితే మీకు చాలా మోటివేషన్గా ఉంటుందండి. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఫాలోవర్స్ అందరూ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. అందుకే మర్చిపోకుండా ఇప్పుడే లైక్ చేసేయండి. నేను ఎక్స్ట్రాగా మంచినీళ్ళు బయట పెరట్లో పెట్టుకుంటాను కదండి. ఆ నీళ్ళే తెచ్చుకొని కిచెన్లో వాడుకునే ట్యాంక్లో వేసుకొని మళ్ళీ ఇంకో బిందెడు నీళ్లు బావి దగ్గర తోడు తెచ్చుకొని గిన్నెలు కడిగేసుకున్నాను. నాకు ప్రతి పనికి ఇంట్లోకి పెరట్లోకి తిరగాల్సిందే. వర్షం పడుతున్నప్పుడు కూడా తప్పదు. ఉదయం నిద్ర లేచాక బిందెతో నీళ్లు తెచ్చుకొని ట్యాంక్లో వేసుకొని ఇంకో బిందె నీళ్లు తెచ్చుకొని స్టవ్ మీద వాము కషాయం పెట్టుకొని అవి మరిగేలోపు గిన్నెలు కడిగేసుకొని వాము కషాయం తాగిన తర్వాత నా పని చేయడం స్టార్ట్ చేశానండి. అయితే నేను ఉదయం బ్రష్ చేసేసి 2 గ్లాసుల మంచినీళ్ళు తాగిన పావు గంట తర్వాతే కషాయాలు తాగుతాను. అలవాటే పిల్లలకి కూడా అలవాటు చేశాను. మనం ప్రతిరోజు చేసుకునే పనులే అయినా కొన్నిసార్లు చేయడానికి బద్దకిస్తూ ఉంటాం కదా. సోమరితనం, బద్ధకం పదాలు వేరైనా ఇంచుమించు రెండింటికి అర్థం మాత్రం ఒకటే. మన జీవితంలో మంచి కెరీర్, సక్సెస్ అందరికీ కావాలని ఉంటుంది. చాలామంది ఒక గోల్ పెట్టుకొని దాన్ని సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరేమో ప్రయత్నించాలని ఉన్నా వాళ్ళకుండే బద్ధకం వల్ల మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. ఎక్కువసేపు నిద్రపోతే మంచిది కాదని తెలుసు. ఫోన్ ఎక్కువగా వాడి టైం వేస్ట్ చేసుకోకూడదని తెలుసు. అయినా సరే వాటిని పట్టించుకోము. బద్ధకంగా ఉండడం వల్ల లైఫ్లో చాలా నష్టాలని కూడా చూడాల్సి ఉంటుంది. మరి బద్ధకం లేకుండా టైం టు టైం మన పనులన్నీ చేసేసుకోవాలంటే మనం ఫాలో అవ్వాల్సినవేంటో గౌతమ బుద్ధుడు బద్ధకం పోవడానికి సోమరికి చెప్పిన టిప్స్ ఏంటో ఇక లేట్ చేయకుండా వినేయండి. ఒకరోజు గౌతమ బుద్ధుడి దగ్గరకు ఒక బద్ధకస్తుడు వస్తాడు. ఆ బద్ధకస్తుడు బుద్ధుడితో తన బాధ చెప్పుకుంటాడు. బుద్ధ, నాలో ఉన్న సోమరితనం కారణంగా చేయాల్సిన పనులు కూడా చేయలేకపోతున్నాను. ఈ సోమరితనం కారణంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను. దయచేసి నా సోమరితనం వదిలించుకోవడానికి ఒక మార్గం చెప్పండి అని వేడుకుంటాడు. అంతా విన్నాక గౌతమ బుద్ధుడు ఒక చిరునవ్వు నవ్వి, నీకెలా తెలుసు నీలో సోమరితనం ఉందని అని అడిగాడు. అప్పుడు ఆ సోమరిపోతూ, నేనే కాదు నా చుట్టూ ఉన్నవాళ్ళు, నా కుటుంబంలో ఉన్న వాళ్ళంతా కూడా నన్ను బద్ధకస్తుడని అంటున్నారు అని చెప్పాడు. అప్పుడు బుద్ధుడు, నువ్వు సోమరిపోతువేనని నాకు రుజువు చేయగలవా అని అడిగాడు. అప్పుడు ఆ సోమరి, తప్పకుండా చేసి చూపిస్తాను అని అంటాడు. అయితే ప్రమాణం చెయ్యి అని అంటాడు బుద్ధుడు. ఉదయాన్నే నిద్రలేస్తే తనువు మనసు 2 ఆరోగ్యంగా ఉంటాయని నాకు తెలుసు. కానీ నాకున్న బద్ధకం కారణంగా ఉదయాన్నే లేవలేకపోతున్నాను అంటాడు. అయితే సరే, ఇందుకు నీకు సోమరితనం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నిస్తాడు. అందుకు సమాధానంగా ఆ వ్యక్తి, బుద్ధ, సోమరితనం గురించి తెలీదు కానీ అసలైతే బద్ధకం ఒక చెడు అలవాటని మాత్రం తెలుసు అని చెప్తాడు. సోమరితనం, బద్ధకం, అలసత్వం ఒక మానసిక సమస్య. అది ఒక భావన, అది ఒక ఆలోచన. తెలుసో తెలియకో మనలో మనమే ఆ అలవాటిని పెంచుకుంటూ ఉంటామని చెప్తాడు బుద్ధుడు. వెంటనే ఆ వ్యక్తి, అదెలా సాధ్యం బుద్ధ అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు చెప్తాడు, 2 కారణాలతో మనలో అలసత్వం పెరుగుతుంది. ఒకటి శారీరక కారణం, 2 మానసిక కారణం. శారీరక అలసత్వానికి కారణం భోజనం, సరైన పోషకాలు లేని ఆహారం తిన్నప్పుడు శరీరానికి ఎలాంటి శక్తి రాదు. పైగా ఆ ఆహారంలోని ఇతర పదార్థాలు శరీరాన్ని మజ్జుగా మారుస్తాయి.
దానితో మనలో ఒకలాంటి బద్ధకం మొదలవుతుంది. ఎందుకంటే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకునే ఆహారమే చాలా ముఖ్యమైనది. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో మన శరీరానికి కూడా అలాంటి పోషకాలే అందుతాయి. అందుకే నువ్వు సోమరితనాన్ని వదిలించుకోవాలంటే పోషకాలు లేని ఆహారం మానేసి ప్రకృతి ఇచ్చే స్వచ్ఛమైన ఆహారాన్ని తిను అని హితబోధిస్తాడు బుద్ధుడు. సోమరితనానికి మరొక కారణం సరైన రీతిలో నడవకపోవడం, సరైన పద్ధతిలో కూర్చోకపోవడం, సరైన పద్ధతిలో పడుకోపోవడం కూడా కారణమని చెప్తాడు బుద్ధుడు. వాళ్ళకి కొంచెం దూరంగా కనిపిస్తున్న ఆశ్రమంలోని సాధువులను చూపిస్తూ, వాళ్ళందరినీ చూడు, వాళ్ళంతా కూర్చున్నా పడుకున్నా నడిచినా ఒక క్రమశిక్షణ కనిపిస్తుంది, గమనించు అని చెప్తాడు. వాళ్ళు నడిచేటప్పుడు కూడా రెండు కాళ్ళ మధ్య ఒక సమన్వయం ఉంటుంది. వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా పద్మాసనంలో కూర్చుంటారు, తల కాస్త పైకి పెడతారు. వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ శరీరం పూర్తిగా సుఖావస్థలో ఉంటుంది. వాళ్ళ శరీరంలో ఎక్కడా ఒత్తిడి కనిపించదు. అందుకే వాళ్ళు ప్రశాంతంగా హాయిగా నిద్రపోగలుగుతారు అని చెప్తాడు. ఓకేనండి, నెక్స్ట్ ఇంకా తెలుసుకునే ముందు ఇక్కడ పైన స్క్రీన్లో కనిపిస్తున్నది నేను నెయ్యి కొనుక్కున్న వాళ్ళ ఇల్లండి. మా పిల్లలు తినే ఆహారంలో నెయ్యి తేనె రెండు ఉండేలా చూసుకుంటాను. పైగా మా పిల్లలు కూడా నెయ్యి చాలా ఇష్టంగా తింటారండి. అందుకే నెయ్యి ఎప్పుడు ఇంట్లో ఉండేలా చూసుకుంటాను. నేను రోజు లీటర్ పాలు పోయించుకుంటానండి. ఆ పాలల్లో తీసిన మేగడతో నాకు నెలకి 1/2 కేజీ నెయ్యి వస్తుంది. అది సరిపోదు కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా తీసుకుంటాను. మాకు కేజీ నెయ్యి వచ్చేసి 500 ఉందండి. ఇక బుద్ధుడు చెప్పిన మాటలకి వెంటనే ఆ బద్ధకస్తుడు, బుద్ధ, హాయిగా నిద్రపోవడం కూడా సోమరితనానికి కారణమేనా అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు, నిద్ర ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు, సరైన నిద్ర ఎప్పుడూ ముఖ్య అవసరమే అని చెప్తాడు. ఈరోజు రాత్రి సరిగా నిద్రపోకపోతే రేపు ఉదయం అంతా బద్ధకంగానే ఉంటుంది. అందుకే సరైన నిద్ర చాలా అవసరమని చెప్తాడు. రాత్రి పడుకున్నా లేకపోయినా దాదాపు ఎక్కువ మంది పగలు పడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇది కూడా మంచి అలవాటు కాదు. పగటిపూట నిద్ర కూడా సోమరితనానికి కారణమవుతుంది. అందుకే పగటిపూట నిద్రపోకుండా ఉండాలంటే రాత్రిపూట కంటి నిండా నిద్రపోవాలని చెప్తాడు. నిద్ర మనిషికి కొత్త శక్తిని, కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. అందుకే సరైన నిద్ర అందరికీ అవసరం. సరైన నిద్ర లేకపోతే చేసే పనిలో అలసత్వం కనిపిస్తుందని చెప్తాడు. అప్పుడు ఆ సోమరి, నిజమే బుద్ధ, ఆ అనుభవం నాకు కూడా ఎదురైంది అని అంటాడు. ఓకేనండి, ఇక్కడ నేను నైటు నానబెట్టుకునే బాదం పప్పుతో పాటు బిర్యానీలోకి బఠానీ, కోడిపెట్టకు సజ్జలు రాగులు కలిపి నానబెట్టాను. ప్రీవియస్ వీడియోలో చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుండి కోడిపెట్టను తెచ్చాను కదండి. పిల్లలకు బ్రెడ్ ఆమ్లెట్ టిఫిన్ చేసి పెట్టేసిన తర్వాత నానబెట్టిన సజ్జలు రాగులు కోడిపెట్టకు పెట్టేసి మిగతా కోళ్లకు తవుడు కలిపి పెట్టేశాను. ఇంకా బుద్ధుడు సోమరితో ఏం చెప్తాడంటే, ఉదయం ఆలస్యంగా లేవడం కూడా బద్ధకంలో భాగమే అంటాడు. అవును బుద్ధ, నేను ఉదయం లేవనని చెప్తాడు సోమరి. అప్పుడు బుద్ధుడు, నువ్వు ఎప్పుడైతే తొందరగా నిద్రలేస్తావో అప్పుడే తొందరగా నిద్రపోగలవు అంటాడు. ఆశ్రమంలోని భిక్షవుల్ని చూపించి, వారంతా రాత్రి సరైన నిద్రపోయారు, అందుకే వాళ్ళు ఉదయమే నిద్రలేచి తమ పనులు పూర్తి చేసుకోగలుగుతున్నారు అని చెప్తాడు బుద్ధుడు. ప్రతి బౌద్ధ భిక్షువు నియమానుసారం జీవించాల్సి ఉంటుంది. ఈ నియమాలే వారి జీవితాన్ని బ్యాలెన్స్గా ఉంచుతాయి. నియమానుసారం జీవించడం అంటే కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. క్రమశిక్షణ నియమాలు బంధనాలుగా భావిస్తారు. కానీ నిజానికి క్రమశిక్షణ మనల్ని బంధించదు, సరైన జీవితాన్ని ఇస్తుంది. అందుకే సోమరితనాన్ని, అలసత్వాన్ని వదిలించుకోవాలంటే క్రమశిక్షణగా బ్రతకడం నేర్చుకో అని చెప్తాడు బుద్ధుడు. అప్పుడు ఆ సోమరి, బుద్ధ, క్రమశిక్షణగా బ్రతకడం ఎక్కడ నుండి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి అని అడుగుతాడు. సరైన భోజనం, సరైన రీతిలో కూర్చోవడం, సరైన రీతిలో పడుకోవడం, ఉదయమే నిద్ర లేవడం చేస్తే సోమరితనం పోతుందని బుద్ధుడు సలహా ఇస్తాడు. ఈ పని ఇప్పుడే మొదలు పెట్టమని కూడా హితబోధిస్తాడు.
ఈ క్షణం నుంచి నువ్వు చేసే ప్రతి పనిని శ్రద్ధ పెట్టి చెయ్యి. అలసత్వానికి, సోమరితనానికి కారణాలేంటో మనసులో ఆలోచించుకో అని చెప్పాడు. మన మనసులో ఏర్పడ్డ తప్పుడు భావనలు కూడా అలసత్వానికి కారణం. ఒక పని చేయడానికి మనం సమర్థులం కాదు అని మనకి డౌట్ వచ్చినా సరే అలసత్వం స్టార్ట్ అవుతుంది. గతంలో ఆ పని చేయలేకపోయాం, ఈసారి కూడా చేయలేమని మనలో ఒక చిన్న సందేహం కలిగినా సరే వెంటనే ఆ పనిని వాయిదా వేయడానికి ప్రయత్నిస్తాం, లేదంటే ఆ పని చేయడానికి తప్పించుకుంటాం. కానీ గతానికి ఇప్పటికీ తేడా ఉందని మర్చిపోకూడదు. ఓకేనండి, పిల్లలకు టిఫిన్ పెట్టేసి కోళ్ళకి కూడా ఫుడ్ పెట్టేసిన తర్వాత వంట చేసేసి ఉదయం కడిగిన గిన్నెలన్నీ ఎక్కడ పెట్టేవి అక్కడ సర్దేసి వాడిన గిన్నెలన్నీ బయట గుమ్మం దగ్గర పెడతాను. మాటి మాటికి ఇంట్లోకి బయటికి తిరగాల్సి వస్తుందని వాడిన గిన్నెలు గుమ్మం దగ్గర పెడతాను. అక్కడి నుండి తీసి బయట పెరట్లో పెట్టుకుంటాను. తర్వాత అందరం కలిసి భోజనం చేసేసి మధ్యాహ్నం మాకు కుళాయి వస్తుందండి, గిన్నెలు దోమేసి మంచినీళ్ళు కూడా పెట్టేసుకుంటాను. ఆ రోజు సండే అండి. మా పిల్లలతో పాటు ఇంకో బాబు కూడా ఆడుకోవడానికి మా ఇంటికి వస్తే ఆ బాబుకి కూడా మాతో పాటు భోజనం పెట్టాను. ఇంకా బుద్ధుడు సోమరితో ఏం చెప్తాడంటే, మన మానసిక అలసత్వాన్ని వదిలించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ఉండడం నేర్చుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి మనం సోమరులం కాకపోయినా మన పక్కన సోమరులు ఉంటే వాళ్ళ ప్రభావం మన మీద కూడా ఉంటుంది. వాళ్ళ కారణంగా మనం కూడా సోమరులుగా తయారవుతాం. ఈ మాట వినగానే ఆ సోమరి, నిజమే బుద్ధ, నా విషయంలో ఇలానే జరిగింది అని తన అనుభవం చెప్తాడు. వెంటనే బుద్ధుడు ఏం చెప్తాడంటే, సోమరిపోతులతో, పని దొంగలతో స్నేహాలు మానే, అలాగే పనుల్ని వాయిదా వేయడం కూడా మానే. పనులు వాయిదా వేయడం సోమరితన లక్షణం అని చెప్తాడు. మొదట్లో ఈ అవలక్షణం మనకి అర్థం కాదు, కానీ లైఫ్లో ఆ లక్షణం బలంగా నాటుకుపోతుందని చెప్తాడు. ఒక మనిషి జీవితాన్ని పాడు చేయడానికి ఈ యొక్క అవలక్షణం సరిపోతుంది. అందుకే ఈరోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయొద్దని చెప్తాడు. సోమరితనానికి మరో కారణం మన జీవితానికి ఒక లక్ష్యం అంటూ లేకపోవడం అంటాడు. ఒక ఎడారిలో చిక్కుకుపోయి దాహం వేస్తుంటే ఏం చేస్తావని ప్రశ్నిస్తాడు బుద్ధుడు. అప్పుడు అతను నీళ్ల కోసం వెతుకుతాను, నీళ్లు దొరకకపోతే దగ్గరలో ఏమైనా గ్రామాలు ఉన్నాయేమోనని వెతుకుతాను, అప్పుడు అక్కడ నీళ్లు దొరుకుతాయి కదా అని అంటాడు. వెంటనే బుద్ధుడు, ఇదే లక్ష్యం జీవితంలో కూడా ఉండాలి అంటాడు. జీవితానికి సరైన లక్ష్యం లేకపోతేనే ఉదయం లేవడానికి బద్ధకమేస్తుంది అని చెప్తాడు. సోమరితనానికి ఇంకొక కారణం లక్ష్యం లేకుండా పని చేయడం అని బోధపరుస్తాడు బుద్ధుడు. ఉదాహరణకు, ఒక బంగారు నగల మూట తీసుకొని ఒంటరిగా కాలినడకన ప్రయాణిస్తున్నప్పుడు చాలాసేపు నడిచాక అలసట కలిగి కాసేపు కూర్చోవాలనుకుంటావు. అలా కూర్చున్న మరుక్షణమే దూరం నుండి ఒక దొంగ రావడం కనిపిస్తుంది. వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతావు కదా. నీ చేతుల్లో ఉన్న నగలు దొంగ చేతిలో పడకుండా ఉండాలని ఒక తాపత్రయం మదిలో ఉన్నంత కాలం నువ్వు జాగ్రత్తగా నడుస్తావు. నీ నడకలో వేగం ఉంటుంది. ఎక్కడికి చేరుకోవాలి, ఎన్నింటికి చేరుకోవాలనే ఒక ఆలోచన ఉంటుంది. ఇదే నువ్వు నేర్చుకోవాల్సింది, నువ్వు ఆలోచించాల్సింది. ఎప్పుడైతే మనకు ఏ పని చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అని ఒక లక్ష్యం అంటూ ఉంటుందో ఆలస్యానికి ఆస్కారమే ఉండదని హితబోధిస్తాడు బుద్ధుడు. ఇవన్నీ విన్న ఆ సోమరి తన 2 చేతులు జోడించి బుద్ధుడికి నమస్కరిస్తూ సోమరితనాన్ని ఎలా వదిలించుకోవాలో, ఎందుకు వదిలించుకోవాలో బాగా తెలిసిందని చెప్పి బుద్ధుడికి ధన్యవాదాలు తెలియచేసి వెళ్ళిపోతాడు. బుద్ధుడు సోమరికి చెప్పిన జీవిత సత్యాలు మీకు 2-3 మాటల్లో చెప్పేస్తే సరిపోతుంది. కానీ మనం ఏ విషయమైనా సరే క్లారిటీగా, క్లియర్గా అర్థమయ్యేలా తెలుసుకుంటామో అప్పుడే ఆ మాటలు మన మైండ్లో ఉండిపోతాయి. బుద్ధుడు చెప్పినట్టుగానే మనం తినే తిండి, సరైన నిద్ర ఉంటేనే హెల్త్ బాగుంటుంది. మన హెల్త్ బాగుంటేనే మనం చెయ్యాలనుకున్న పనిని కూడా చేయగలుగుతాం. మనకి చెయ్యాలన్న పట్టుదల ఎంత ఉన్నా మన హెల్త్ బాగాలేకపోతే మనం అస్సలు చేయలేము. మన శరీరం మనకి సహకరిస్తేనే కదా మనం ఏ పనినైనా హ్యాపీగా చేయగలుగుతాం. ఆశ్రమంలోని భిక్షవులు వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ ఒక క్రమశిక్షణ ఉంటుందని బుద్ధుడు చెప్పినట్టుగానే
మనం చేసే పనిని కూడా శ్రద్ధగా చేసుకోవాలి. వంట చేసినా, గిన్నెలు తోమినా, బట్టలు ఉతికినా, బట్టలు మడతబెట్టినా, ఇంటి ముందు వేసుకునే ముగ్గు అయినా సరే మనం ఎంత పద్ధతిగా నీట్గా చేసుకుంటామో మన లైఫ్లో మనం ఎలా బ్రతకాలో కూడా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మన ఆడవాళ్ళకైతే ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కూడా ఇంట్లో ఎన్నో పనులు ఉంటూనే ఉంటాయి. అలా చేస్తూనే ఉంటాం. ఈ పనులన్నీ మనం బద్దకించకుండా ఒక టైం ప్రకారం చేసుకోవాలి అని అనుకుంటే మన పని తొందరగా అయిపోతుంది, ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. ఓకేనండి, మాకు మధ్యాహ్నం కుళాయి వస్తుందని చెప్పాను కదండి. ఆ టైంలోనే మంచినీళ్ళతో పాటు వాడుకోవడానికి నానబెట్టిన పప్పులు కూడా ఉంటే కడిగేసుకుంటాను. అలా పప్పు, ఇడ్లీ రవ్వ కూడా శుభ్రంగా కడిగేసుకొని పప్పు గ్రైండర్లో వేసుకొని రుబ్బిన పిండి ఏ గిన్నెలోకి తీస్తానో ఆ గిన్నెలోకే ఇడ్లీ రవ్వ పిండేసి రెడీగా ఉంచుకుంటాను. రవ్వ పిండి పక్కన పెట్టుకున్న తర్వాత గ్రైండర్ కూడా నీట్గా కడిగేసాను. ఈ గ్రైండర్ కడిగేటప్పుడు ఒక పిన్ తీసుకొని గ్రైండర్ కార్నర్లో ఉండే పిండిని కూడా నీట్గా తీసేసి శుభ్రంగా కడిగేశాను. ఈ పనులన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం 4 అయిందండి. పనికి వెళ్ళిన మా వారు కూడా వచ్చేసారు. బయటకు వెళ్ళి పని చేస్తే డబ్బులు వచ్చినట్టుగానే ఇంట్లో పని చేస్తున్న మనకి కూడా డబ్బులు వస్తే భలే ఉంది కదండి. ఒకవేళ ఇచ్చినా ఆ డబ్బులు కూడా వాళ్ళే తీసేసుకుంటారనుకోండి. ఓకే అండి, నేను సరదాగా అన్నాను, లైట్ తీసుకోండి. అసలు అయితే ఈ పనులన్నీ మా వారి ఇంటికి వచ్చేలోగానే చేస్తానండి. కానీ వీడియో తీసుకుంటూ పని చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి లేట్ అయింది. మ్యాక్సిమం మా వారు పని నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లు నీట్గా ఉండేలా చూసుకుంటాను. మన ఇంట్లో వాళ్ళకి మనపై మంచి ఒపీనియన్ ఉండాలంటే మనం చేసుకోవాల్సిన పనులన్నీ ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటూ ఉండాలి. పని చేసేటప్పుడు వేరే బట్టలు వేసుకొని చేస్తారండి. ఆ బట్టలు ఫ్యాక్టరీలోనే జాడించేసుకొని ఇంటికి వచ్చాక ఆరేసుకుంటారు. మా వారు ఇంటికి రాగానే తినడానికి నానబెట్టిన బాదం పప్పు, ఖర్జూరం పెడతాను. బాదం పప్పు ఉదయమే ఇస్తానండి. శని ఆదివారాలు తెల్లవారుజామున 5 గంటలకే పనికి వెళ్ళిపోతారు. అందుకని సాయంత్రం ఇంటికి వచ్చాక ఇస్తాను. ఆ రోజు సండే అని చెప్పాను కదండి. ఆ రోజే గురు పౌర్ణమి కూడా కదా. మీలో కొంతమంది సండే వీడియోకి గురు పౌర్ణమి విషెస్ కూడా చెప్పారు. విష్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఆ రోజు గురు పౌర్ణమి సందర్భంగా అత్తయ్య వైజాగ్లో ఉన్న సింహాచలం గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళింది. శనివారం సాయంత్రం వెళ్ళిందండి. ఆదివారం సాయంత్రానికి ఇంటికి వచ్చేసింది. ఫోన్ చేస్తే వచ్చేస్తున్నామని చెప్పారు. అందుకని అత్తయ్యకి స్నానానికి పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టేసి నేను ఇల్లంతా మాపెట్టేశాను. నాకు ప్రతి గురువారం, ప్రతి ఆదివారం ఇంట్లో రోజువారీ కంటే ఎక్కువ పని ఉంటుందండి. గురువారం తర్వాత శుక్రవారం కాబట్టి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఆదివారం తర్వాత సోమవారం కాబట్టి సోమవారం ఇంట్లో అందరం దీపం పెట్టుకుంటాం కాబట్టి ఆదివారం కూడా ఇల్లంతా క్లీన్ చేస్తాను. ఈ పనులన్నీ అయ్యేలోగా అత్తయ్య కూడా వచ్చేసింది. అత్తయ్యకి వేడినీళ్ళు ఇచ్చేసి మళ్ళీ పిల్లలకి కూడా వేడినీళ్ళు పెట్టాను. ప్రతి ఆదివారం పిల్లలిద్దరికీ తలకి నూనె రాసి తలస్నానం చేపిస్తానండి. పిల్లలు కూడా సోమవారమే తలస్నానం చేస్తే స్కూల్కి వెళ్ళే టైంకి జుట్టు ఆరదని ఆదివారమే చేపించేస్తాను. ఆ రోజు మా అత్తయ్య మా వారు లేరని పిల్లలు నేనే కదా అని వెజ్ బిర్యానీ చేసేసి పెరుగు చట్నీ చేశాను. ఒకవేళ అత్తయ్య వస్తే రుబ్బిన పిండి ఉంది కదా, ఒకవేళ భోజనం చేయకపోతే అట్టు వేసేద్దాం అనుకున్నాను. కానీ అత్తయ్య భోజనం చేసేస్తానంది. కొంచెం పెరుగు చట్నీ ఉంటే అత్తయ్యకి బిర్యానీ పెట్టేసి మా కోసం మళ్ళీ చికెన్ కర్రీ చేశాను. మాకున్న దాంట్లోనే నేనైతే తినే ఫుడ్ని మంచిగా హెల్తీగా ఉండేలా వండుతానండి. వెజ్ బిర్యానీ చేస్తే కూరగాయలు ఎక్కువ వేస్ట్ చేస్తాను. అలాగే పెరుగు చట్నీలో కూడా అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చితో పాటు క్యారెట్ తురుము, టమాటా, క్యాప్సికమ్ కూడా చిన్ని ముక్కలుగా కట్ చేసి వేస్తాను. సింహాచలం కొండపై చేసే గిరి ప్రదక్షిణలు 40 కిలోమీటర్ల వరకు ఉంటుందటండి. అత్తయ్య ఆ 40 కిలోమీటర్లు కూడా నడిచి వెళ్ళిందట. అందుకే ఇంటికి వచ్చేసరికి చాలా నీరసంగా అయిపోయి స్నానం చేసేసి భోజనం కూడా చేసేసి తొందరగానే పడుకుంది. మేమైతే ప్రతిరోజు 7:30-8 లోపే భోజనం చేసేసి 8:30కి పడుకుంటామండి. ప్రతి ఆదివారం ఇంట్లో పనులు అన్నీ చేసుకొని సండే వీడియోకి మీరు పెట్టిన కామెంట్స్ అన్నింటికి 8:30 నుండి 9:30 వరకు రిప్లైస్ ఇస్తాను. రోజంతా పనిచేసి అలసిపోయిన నాకు
మీ కామెంట్స్ చూశాక నాకు చాలా హ్యాపీగా అనిపించి ప్రశాంతంగా పడుకుంటాను. మధ్యాహ్నం పిండి రుబ్బాను కదండి, ఆ పిండిని 2 భాగాలుగా చేసుకొని నానబెట్టుకున్న రాగుల్ని మిక్సీ పట్టుకొని ఒక పిండిలో కలిపేస్తాను. రాగి పిండి కలిపిన పిండేమో నాకు, మా పిల్లలకు, నార్మల్ పిండేమో మా వారికి, మా అత్తయ్యకి. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, మా వారికి, మా అత్తయ్యకి ఇడ్లీలో ఏం వేసినా నచ్చదని. అందుకే ఇలా నైటే సపరేట్ చేసేసి పెడతాను. ఇక నైట్ చికెన్ కర్రీ కూడా చేసేసాక మళ్ళీ ఒకసారి స్టవ్ మొత్తం నీట్గా తుడిచేస్తాను. తర్వాత వాడిన గిన్నెలన్నీ ఒక గిన్నెలో వేసేసి స్టవ్ మీద స్నానానికి నీళ్లు పెట్టుకొని ఈలోగా గిన్నెలన్నీ బయట పెరట్లో పెట్టేస్తాను. అంటే నార్మల్ వాటర్తో ఎంగిళ్ళన్నీ పోయేలా కడిగేసి బయట పెరట్లో పెట్టేస్తాను. నైట్ టైం కిచెన్ క్లీన్గా ఉండేలా చూసుకుంటానండి. వాడిన గిన్నెలు కానీ వండిన కూరలు కానీ కిచెన్లో ఏమీ ఉంచను. ఒకవేళ కర్రీస్ ఏమైనా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రైస్ మిగిలితే కొంచెం కర్రీ కలిపి బయట కుక్కలకు పెట్టేస్తాను. బిర్యానీ ఉంది కాబట్టి ఇక రైస్ వండలేదు. నేను కిచెన్ క్లీనింగ్ ఎలా చేసుకుంటానో, కిచెన్లో చీమలు బొద్దింకలు రాకుండా కిచెన్ ఎప్పుడూ నీట్గా ఉండడానికి నేను ఫాలో అయ్యే టిప్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. మీ విలువైన సమయాన్ని నా వీడియోస్ కోసం కేటాయించి నా వీడియో చూస్తున్న మీకు నా వీడియోస్ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ కానీ మంచి మోటివేషన్ కానీ ఉండేలా చూసుకుంటూ మీ వాల్యుబుల్ టైంకి నేను వాల్యూ ఇస్తానండి. ఈ వీడియోలో కూడా బద్ధకం లేకుండా ఆరోగ్యంగా ఉంటూ చేసే పనిని వాయిదా వేయకుండా ఒక టైం ప్రకారం పని చేసుకోవడంతో పాటు ఎలాంటి వారితో స్నేహం చేయాలి, ఎలాంటి వారికి దూరంగా ఉండాలి అని బుద్ధుడు సోమరికి చెప్పిన జీవిత సత్యాలను ఈ వీడియోలో మీకు షేర్ చేశాను. అసలైతే ఈ వీడియోలో వర్షం వస్తే నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటో మీకు షేర్ చేయాలి. కానీ ఉండడానికి సొంతిల్లు లేకుండా చెట్టు కింద బ్రతికే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. వారితో పోల్చుకుంటే నేను పర్వాలేదు కదా అనిపించి మనసులో బాధగా ఉన్న పైకి ధైర్యంగా ఉంటూ ఎప్పటికైనా మంచి రోజులు రావాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ నాలాగే ఉండే మీలో కూడా ఆ ధైర్యం రావాలని, మీరంతా హ్యాపీగా ఉంటూ మీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో ఇంతేనండి. ఒక వీడియో చేయాలంటే దాని వెనుక చాలా కష్టం ఉంటుందండి. దయచేసి ఆ కష్టాన్ని అర్థం చేసుకొని ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చివరి వరకు చూసారంటే వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.